సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. ఈ రోజు మ్యాథ్స్ ట్రిక్ 2 అన్నమాట. రైట్, ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, మైండ్ రీడింగ్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటుంది ప్రిడిక్షన్. 3 ఉంటాయి అన్నమాట ఇలా. రైట్, సో 3 మిక్స్ అయ్యి రిమిక్స్ అయ్యి ట్రిక్ తయారు చేసిన అనమాట. కిర్రాక్ ఉంటుంది. సో ట్రిక్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసు బ్రో, కింద ఎర్ర బటన్ వచ్చేసి అలానే నోటిఫికేషన్ బిల్ ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకొని, నేను ఎప్పుడైతే ఇట్లాంటి కిర్రాక్ మ్యాథ్స్ ట్రిక్లు రివీల్ చేస్తానో, మ్యాథ్స్ అంటే మ్యాథ్సే కాదు వేరే కూడా ఏమన్నా రివీల్ చేస్తున్నా, అవన్నీ నువ్వు మిస్ కావద్దు కదా. సో అందుకే నోటిఫికేషన్ బిల్ ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్పెక్టేటర్ ఉన్నాడు. సో కమాన్ స్పెక్టేటర్, హాయ్ చెప్పు. హాయ్. గెటప్ బ్రో. హాయ్ బ్రో. యో, సో ఇప్పుడు మన దగ్గర ప్రిడిక్షన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిడిక్షన్ చూద్దాం. సో మన దగ్గర ఒక ప్రిడిక్షన్ ఉంది అనమాట. సో ప్రిడిక్షన్ నేనే పెడతా అనమాట. సో రైట్, సో దిస్ ఈస్ అ మ్యాథ్స్ ట్రిక్, రైట్, అండ్ దిస్ ఈస్ అ ప్రిడిక్షన్, రైట్. సో ఇప్పుడు మన స్పెక్టేటర్ దగ్గర ఓ బుక్ ఉంది, పేపర్ ఉంది, పెన్ ఉంది, రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు నువ్వు ఒక ర్యాండమ్ 5 డిజిట్ నెంబర్ రాయి. సో నేను చూడాలి. సో దానికోసం ఇగో ఇది అడ్డం పెట్టుకొని రాయి. నేను అస్సలు చూడా, నేను తలకాయ అనేస్తున్నా, రైట్. సో ఒక ర్యాండమ్ గా కొంచెం పెద్దగా రాయి అనమాట, రైట్, ఎందుకంటే కెమెరాలో కనిపించలేదు. రైట్, ఒక ర్యాండమ్ 5 డిజిట్ నెంబర్ రాసినావా? అయిపోయిందా? సో ఇప్పుడు దీన్ని ఇంకా మనం ర్యాండమ్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు ఈ 5 డిజిట్ నెంబర్ని యాడ్ చేసి, ఇప్పుడు 2 3 4 5 6 అనుకో, 2 + 4 + 5 + 6 + 7. సో లాస్ట్కి మనకు నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిందా? సో ఆ నెంబర్ని మైనస్ చేసి, మన ఫస్ట్ నువ్వు రాసిన 5 డిజిట్ నెంబర్లోకి వెళ్ళి మన ఈ నెంబర్ని మైనస్ చేసి, అప్పుడు ఇంకా మనకి ర్యాండమ్ నెంబర్ వస్తుంది, మొత్తానికి ర్యాండమ్, రైట్. వచ్చిందా? మొత్తం ర్యాండమ్ నెంబర్ వచ్చింది ఒకటి. సో ఇప్పుడు ఈ ర్యాండమ్ నెంబర్ని యాడ్ చేసే, సింగిల్ డిజిట్ దాకా యాడ్ చేయాలి మొత్తం. ఇట్స్ లైక్ మనకి 23 వచ్చింది అనుకో, 2 + 3 5, అట్లా లాస్ట్ సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేయాలన్నమాట. సో మొత్తం కంప్లీట్లీ ఇంప్రాంప్టు ర్యాండమ్ రావాలి మనకి. సో నీకు లాస్ట్కు సింగిల్ డిజిట్ వచ్చిందా? ఇప్పుడు నీకు ఆ సింగిల్ డిజిట్ 6 వచ్చింది అనుకుందాం. సో 6 వస్తే నేను ఇందులో 3 చాక్లెట్లు పెడతా, అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్. 8 వచ్చింది అనుకో, 4 చాక్లెట్లు పెడతా. 4 వచ్చింది అనుకో, ఆ ర్యాండమ్ నెంబర్ 2 చాక్లెట్లు పెడతా, రైట్. సో ఇప్పుడు ఆ పేపర్ తీసుకో, నీ వెనకాల దాపెట్టుకో, నాకేం చూపించకు, మొత్తం వెనకాల దాపెట్టుకో, రైట్, వెనకాల దాపెట్టుకో, రైట్. సో చూడా. సో ఇగో ఈ ప్రిడిక్షన్ ఇన్నే పెడదాం మనం. సో ప్రిడిక్షన్ చూసే కన్నా ముందు నేను ఇట్లా టుర్ర అంటుంటే మధ్యలో ఏడన్నా స్టాప్ అన్నా, రైట్, ఎగ్జాక్ట్లీ ఇడా. సో ఇగో నీ ఆ పేపర్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేయి. సో కెమెరాలో సో మొత్తం ఫోల్డ్ చేయి, మొత్తం నీట్గా, రైట్. ఫోల్డ్ చేయి మొత్తం. యా, ఇలా పెట్టేసి, రైట్. సో మొత్తం పెట్టేసాం, ఇలా ఇట్లా పెడుతున్నా. సో ఇప్పుడు నీకు లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 9 వచ్చింది. 9? అరే 9 అంటే దాని సగం ఎంతో తెలుసా? 4.5. ఇప్పుడు 4.5 చాక్లెట్లు ఉంటాయి రేడన్నా? సరే చూద్దాం, మనం అయితే చూద్దాం. 4.5 చాక్లెట్లు ఉంటే ఉండవు. 1 2 3 4.5 చాక్లెట్స్. వావ్, నైస్ లే, రైట్. సో ఇదే కాదు. సో స్టార్టింగ్లో నువ్వు ఏదైతే నెంబర్ రాసినావు అది నీకు గుర్తుందా? నార్మల్గా ఫస్ట్ నెంబర్ రాసినావు కదా, ర్యాండమ్, నువ్వు ఏదైతే రాసినావు. సో అదైతే నేనైతే చూడలే, కంప్లీట్లీ ఇంప్రాంప్టు ర్యాండమ్, రైట్. సో బట్ ఆ పేపర్ నువ్వు ఇలా పెట్టినావు కదా. ఇప్పుడు చూడు, నా దివ్య దృష్టి ఆన్ చేస్తాను నేను. సో నువ్వు ఫస్ట్ నెంబర్ ఏదైతే రాసినావో అది ఇట్స్ 1, రైట్. అండ్ సెకండ్ ఏదైతే రాసినావో అది కూడా 1 1 1. అండ్ నెక్స్ట్ నెంబర్ ఇట్స్ 2, రైట్. 1 1 2. Next number is 4.
1 1 2 4 and the last number is 2. 1 1 2 4 2. సార్ చూద్దాం మనం ఏం రాసినావు నువ్వు. ఒకసారి చూద్దాం నిజంగా అదే రాసినవా లేదా. యో బిట్టు బాయ్ 1 1 2 4 2 రైట్. యూ కెన్ సీ హియర్. ఐ డోంట్ నో మొత్తం బిట్టిగా కవర్ చేసి రాసిండు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఫ్రాన్ ట్రిక్. సో 1 1 2 4 2 అండ్ ఇందులో మెంటలిజం కూడా యాడ్ అయ్యింది. ఇందులో 3 యాడ్ అవుతాయి. మ్యాథ్స్ ట్రిక్ ఒకటి యాడ్ అవుతుంది, మెంటలిజం ఒకటి యాడ్ అవుతుంది అండ్ ప్రిడిక్షన్ కూడా ఒకటి యాడ్ అవుతుంది అనమాట ఇందులో. రైట్. సో ట్రిక్ నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయండి నీకు ఎట్లా అనిపించింది అనేది ఈ ట్రిక్. రైట్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. చిల్ బ్రో. సో యో బ్రో చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది ఈ ట్రిక్. అండ్ ఇంకోటి ఏంటంటే నా ట్రిక్కులు నేర్చుకోవాలంటే తెలుసుగా బ్రో నువ్వు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అని. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం నువ్వు నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అనమాట. రైట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో నువ్వు నార్మల్గా కూడా నన్ను ఫాలో అయిపోవచ్చు అనమాట. ఉత్తగానే ఏం కాదు. ఎందుకు అని అంటావా? సో ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్లో నేను ఏమేమి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా అవి చూద్దాం. ఆ తర్వాత నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫాలో కావాలో నీకే తెలిసిపోతుంది అనమాట. రైట్. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం మనం. రైట్. సో చూసినావుగా బ్రో, ఇట్లాంటి ట్రిక్కులు నువ్వు మిస్ కావద్దంటే కమాన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపో అనమాట. అండ్ నా ట్రిక్స్ నేర్చుకోవాలన్నా నువ్వు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తెలుసు కదా, దానికి కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసేయాలన్నమాట. రైట్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చిల్లు బ్రో. సబ్స్క్రైబ్ అయితే వద్దు, కింద ఉంటుంది ఆడ ఎర్ర బటన్. రైట్. సో చిల్లు బ్రో.